ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పీవీజీపల్లె రామసముద్రం పంచాయతీల సరిహద్దులో వెలిసిన కనకదుర్గమ్మ తిరునాళ ఉరఫ్ కంప తిరునాళ ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాత్రి పూల చాందిని బండ్లు చూపలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రా ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రజామిత్ర టీవీతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పీవీజీపల్లె పంచాయతీ రామసముద్రం పంచాయతీ జరుగు దేవరకొండ కనకదుర్గమ్మ తిరునాళ మహోత్సవంలో ఇక్కడికి వేలాది భక్తులు ఈరోజు వచ్చి దర్శించుకొని పొంగలు పెట్టుకోవడం కానీ పళ్ళు కట్టడం కానీ శాంతి పళ్ళు కట్టడం కానీ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరగబడదు. మీ పేరు చెప్పన్నా? టెంపుల్ పేరు కనకదుర్గమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి గుడి? ఇది ఎన్నో సంవత్సరం వార్షికోత్సవం తిరునాళ రెనోవేషన్ చేసి చేస్తున్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమాలు చెప్పండి. ఈరోజు అమ్మవారికి సంబంధించి ఏం పూజ? అమ్మవారు పొద్దున్నే గూటుకూరు నుంచి వస్తుంది. గూటుకూరు నుంచి ఇక్కడ పీవీజీపల్లెకి వచ్చి ఇక్కడ బిల్లు చేసుకొని మళ్ళీ ఇక్కడ తిరునాళ్ళు దేవరకొండ. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.